నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. నమస్తే, వెల్కమ్ టు మనం జీవి. మనం ఉన్నది మన కోసం. నేను వలి. ప్రస్తుతం లైవ్లో జాయిన్ అయ్యారు రిటైర్డ్ చీఫ్ సైంటిస్ట్ ఎన్జిఆర్ఏ నుంచి శ్రీ నగేష్ గారు. వారితో మాట్లాడదాం. నగేష్ గారు నమస్తే సార్. నమస్కారం. నగేష్ గారు, జపాన్ పశ్చిమ తీరం భూకంపంతో అల్లాడిపోయింది, మనకు తెలిసిన విషయమే. ఒకే రోజు 155 ప్రకంపనలు వచ్చినాయి సార్. అసలు జపాన్కి ఎందుకు ఈ సమస్య? జపానే ఎందుకు ఎక్కువగా భూకంపాలకు లోనయ్యే పరిస్థితి ఉంది? మనం భూగోళ చిత్రపటం చూస్తే 16 మేజర్ పలకలు ఉన్నాయి. వాటిల్లో 3 పలకలు జపాన్ని చుట్టుముట్టున్నాయి. మొత్తం అక్కడ 4 పలకలు అంటే ఫిలిప్పైన్స్ పలక, పెసిఫిక్ పలక, యురేషియా పలక, ఒఖోత్స్క్ పలక, ఈ 4 పలకలు ఢీకొంటాయి అన్నమాట. ఎప్పుడైతే ఈ పలకలు ఢీకొంటాయో, ఒత్తిడి ఎప్పుడైతే భూమి పొరలల్లో ఏర్పడతాయో, అవి ఆ శక్తి ఎప్పుడైతే అధిగమిస్తుందో, అంటే ఆ పొరలలో ఉన్న రాళ్ల శక్తిని అధిగమించినప్పుడు అది భూకంపంగా సంభవిస్తుంది. సో ప్రస్తుతం మనం జనవరి 1, 2024కి ఏదైతే మనం భూకంపం రికార్డ్ చేసామో, దాని తర్వాత ఆస్తి నష్టం, ప్రాణ నష్టం ఏదైతే జరిగిందో మనకి జపాన్లో, అదేదో కొత్తగా అది మొదటిసారి రాలేదు. 1741 నుంచి మొన్నటి వరకు చూస్తే జనవరి 1, 2024 వరకు దానికన్నా ముందర ఒక 5 భూకంపాలు సంభవించాయన్నమాట. లాస్ట్ భూకంపం అక్కడ సంభవించింది 1993లో. 1741 నుంచి వాళ్ళ దగ్గర డేటా ఉంది. ఓకే సార్, ఇప్పుడు 3 నుంచి 7.6 రిక్టర్ స్కేల్ మీద తీవ్రత నమోదైంది సార్. ఈ పలు ప్రకంపనల్లో 3 నుంచి 7.6, ఇప్పుడు 7 దాటితే అత్యంత ప్రమాదమా సార్? ఇప్పుడు చాలా వరకు బిల్డింగ్లు కూలిపోయిన పరిస్థితి కనిపించేది, 60 మందికి పైగా చనిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. రోడ్లు మొత్తం 3-4 భాగాలుగా చీలిపోయిన పరిస్థితి మనం చూస్తున్న విజువల్స్లో. అంటే 7 దాటితే తీవ్రత ఎక్కువ అంటారా? ఎప్పుడు మనకి తీవ్రత 7ని అధిగమిస్తే దాన్ని లార్జ్ మ్యాగ్నిట్యూడ్ అంటాం. 8 నుంచి గ్రేట్ మ్యాగ్నిట్యూడ్ ఎర్త్క్వేక్ అంటాం. అంటే 8 మ్యాగ్నిట్యూడ్ ఉంటాయి. ఈ భూకంపం ఏదైతే 7.6 సంభవించిందో అది నిజంగానే చాలా తీవ్రతతో కూడిన భూకంపం. దాని నుంచి ఏదైతే మనకి సైస్మిక్ ఎనర్జీ రిలీజ్ అయిందో అది మనం చూసాం. డ్యామేజ్, ఎకనామిక్ డ్యామేజ్ యాజ్ వెల్ as లాస్ ఆఫ్ లైఫ్ అయింది అనమాట అక్కడ. సో 7.6 అనేది చాలా పెద్దది. దాని తర్వాత మీరు ఏదైతే చెప్పారో 155 కాదు, ఇప్పుడు ఆల్మోస్ట్ దగ్గర 200 భూకంపాలు, వాటిని ఆఫ్టర్ షాక్స్ అంటారు. ఈ భూకంపం ఏదైతే సంభవించిందో మీరు దీని విస్తారం చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. 200 కిలోమీటర్ల పొడవు, 10 కిలోమీటర్ల వెలుపల, భూమిలో వెలుపల ఈ భూకంపం సంభవించి దాని విడ్త్ ఆల్మోస్ట్ ఒక 10 నుంచి 20 కిలోమీటర్. అంటే అంత వాల్యూమ్ మనకి ఇన్వాల్వ్ అయి ఉంది ఎనర్జీ రిలీజ్. సో ఎప్పుడైతే ఈ భూకంపం 7.6 జరిగి ఫాల్ట్లలో కదిలికైనాయో, ప్రతి చోట మీకు ఎనర్జీ ఒకటే సమయంలో మీకు రిలీజ్ కాదు. సో ఇవి ఆఫ్టర్ షాక్ రూపేణా మనం చూస్తూ ఉంటాం. అందుకే 7.6 తర్వాత ఒక 6 మ్యాగ్నిట్యూడ్ ఆఫ్టర్ షాక్, లార్జెస్ట్ ఆఫ్టర్ షాక్ కొన్ని నిమిషాల తర్వాత సంభవించిన తర్వాత ఈ తీవ్రత అనేది ఆఫ్టర్ షాక్స్ తగ్గుతూ వచ్చింది. కానీ ఈ ఆఫ్టర్ షాక్స్ కొన్ని వారాల వరకు వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారు. అది వాళ్ళు తెలుసు కూడా. ఆ అవగాహన అనేది జాపనీస్ ప్రజల్లో ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ప్రతి ఏడాది మనం చూస్తే చిన్న భూకంపాలు నుంచి పెద్ద భూకంపాలు మనం లెక్కేస్తే ఒక యావరేజ్ గత 50 ఏళ్ళ నుంచి చూస్తే వాళ్ళకి 1,85,000 భూకంపాలు సంభవిస్తుంటాయి. సో దే ఆర్ గేర్డ్ అప్ ఫర్ దోస్ ఎర్త్క్వేక్స్. అంటే ఇప్పుడు జపాన్ లాంటి దేశస్తులు ఇక భూకంపాలకు అలవాటు పడిపోవాల్సిందే అంటారా? అంటే ఎప్పుడు ఏం జరుగుతుందో ఒక తెలియని పరిస్థితి, ఏదైనా జరగచ్చు, అంటే తరచుగా వచ్చే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఏమంటారు? అక్కడ ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూలో ఎట్లా ఉండాల్సిన అవసరం కనిపిస్తుంది మానసిక స్థితి? దాని పరిస్థితి గురించి నేను చెప్తాను. అక్కడ వాళ్ళ గవర్నమెంట్కి 3-pronged స్ట్రాటజీ ఉంది. అంటే ఏమిటి? ఫస్ట్ సైన్స్ డెవలప్ చేయటానికి, దానికి కావలసిన పరికరాలు, అనుసంధానం, అవన్నీ వాటిపైన కాన్సన్ట్రేట్ చేస్తారు. నంబర్ 2, భూకంపాలని మనం ప్రిడిక్ట్ చేయలేము కనుక ఏ సమయంలో ఎప్పుడు భూకంపం సంభవిస్తుందో అని
మనం కట్టడాలు నిర్మాణాలు ఏవైతే ఉంటాయో ఉమ్, భూకంపాలని తట్టుకునేటట్టు ఆ నిర్మాణాలు ఏర్పాటు చేస్తాం. అలాగే బ్రిడ్జెస్ అయినా సరే, అలాగే రైల్వే మీరు చూస్తుంటారు, బుల్లెట్ ట్రైన్ ఆపేశారు, కొన్ని గంటల తర్వాత పునరుద్ధరించారు. నగానోకి వాటికి ట్రైన్స్, బుల్లెట్ ట్రైన్స్ ఎస్పెషల్లీ. అవును. బుల్లెట్ ట్రైన్ ఎప్పుడైతే పైన అయ్యేటప్పుడు భూమి కంపించింది ఇన్స్ట్రుమెంట్స్ నుంచి తెలియంగానే ఆటోమేటిక్లీ బుల్లెట్ ట్రైన్ విల్ స్టాప్ అట్ ఎ పర్టికులర్ స్టేషన్. అది Okay. వాళ్ళ టెక్నాలజీ. అది నంబర్ 2. నంబర్ 3, ప్రతి మనిషిని, ప్రతి పాపులేషన్ లో వాళ్ళ ప్రజల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అవగాహన అనేది అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్ ద్వారా వాళ్ళకి అవగాహన ఇస్తారు. అంటే ఏమిటి, భూకంపం వస్తే ఏం చెయ్యాలి, సునామీ వార్నింగ్ వస్తే మీరు ఎక్కడికి వెళ్ళాలి, 5 మీటర్ల సునామీ వార్నింగ్ అంటే మీరు ఏ ప్రదేశానికి వెళ్ళాలి, 10 మీటర్ల సునామీ వార్నింగ్ అంటే ఏ ప్రదేశానికి వెళ్ళాలి. ఇది రైట్ ఫ్రమ్ కిండర్ గార్డెన్ స్కూల్ నుంచి ఉమ్, వృద్ధుల వరకు వాళ్ళకి అర్త్క్వేక్ డ్రిల్స్ ప్రతి ఏడాది ఉంటాయి. సో ఒక 2-3 సార్లు వాళ్ళు దాన్ని భూకంపం వస్తే ఏం చేయాలనే డ్రిల్ మటుకు వాళ్ళందరూ ఎక్స్పీరియన్స్ చేస్తారు. అదే సార్. సార్ ఇప్పుడు ఒకటి సునామీ important హెచ్చరిక కూడా జారీ చేశారు జనవరి 1వ తారీఖు భూకంపం వచ్చిన తర్వాత. అంటే సునామీ అంటే ఏ పాయింట్ తర్వాత వచ్చే అవకాశం ఉంది సార్? అంటే ఒకవేళ రావచ్చు రాకపోవచ్చు కూడానా? సునామీకి ఈజ్ ఎ సెకండరీ ఫీచర్. భూకంపం లేకుండా, భూకంపం ఈజ్ ది ప్రైమరీ రీజన్ ఫర్ అది ఎక్కడ జరగాలి, సముద్ర గర్భం. సో సముద్ర గర్భంలో ఎప్పుడైతే భూకంపాలు సంభవిస్తాయో, సముద్రం అది ఏదైతే గర్భం ఉందో దాని సీ ఫ్లోర్ రైస్ అవుతుందో అప్పుడే మనకి సునామీ జనరేట్ అయింది. మొన్న భూకంపానికి 7.6 తీవ్రతకి వాళ్ళు 1 మీటర్ హైట్ తో గల సునామీని రికార్డ్ చేశారు. సో వాళ్ళకి సునామీ హెచ్చరిక ఇచ్చిన తర్వాత సునామీ వచ్చింది. సో మనకి సముద్ర గర్భంలో జరిగిన, అంటే ఇప్పుడు ఏదో మనం ల్యాండ్ లో జరిగింది అనుకోండి, ఉదాహరణకి హైదరాబాద్ లో, అంటే ఎగ్జాంపుల్ ఇస్తున్నా, అంటే దాన్ని ఏదో రేపు పొద్దున భూకంపం, హైదరాబాద్ లో భూకంపం సంభవిస్తే సునామీ రాదు. అంటే మనకు అదే బే ఆఫ్ బెంగాల్ మనం ఏదైతే గత 2004-26 డిసెంబర్లో చూసామో, అదే సుమాత్రా అండమాన్ లో భూకంపం ఆ తీవ్రతతో జరిగితే సునామీ కింద జనరేట్. సో ప్రైమరీ కండిషన్ ఏంటంటే సముద్రంలో మనకి ఈ భూకంపాలు సంభవించాలి. 2, ఎంత తీవ్రతతో తర్వాతే మనకు వస్తాయి అంటే, ఇప్పటి వరకు డేటా ద్వారా మనకి తెలిసిందంటే 6.5 దాటితే సునామీ తీవ్రత పెరుగుతూ ఉంటుంది, అధికమవుతూ ఉంటుంది. ఎంత తీవ్రత పెరిగితే, అంటే మ్యాగ్నిట్యూడ్ ఎంత పెరిగితే అంత పెద్ద సునామీ వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట. సార్, ప్రకృతి విపత్తుల్ని ఎవరు కూడా ఆపలేము, తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు భూకంపం వచ్చే ముందు ఏమైనా సిగ్నల్స్ ఉండే అవకాశం ఉందా? ఇప్పుడు అలాంటి సిగ్నల్సే ఉంటే కనుక అంత టెక్నాలజీ ప్రస్తుతం ఉందంటారా? సైస్మాలజిస్ట్ శాస్త్రవేత్తలు ఏం చేస్తున్నారంటే, భూకంప శాస్త్రవేత్తలు ఆల్ ఓవర్ ది వరల్డ్ ప్రికర్సరీ ఫినామినా, అంటే భూకంపం వచ్చే ముందర భూమి పొరలలో నుంచి ఎలాంటి సంకేతాలు వస్తాయో దాన్ని నిర్ధారణ చేయడానికి ఇన్స్ట్రుమెంట్స్ పెట్టారు. అలా ఒక 11 ప్రికర్సర్స్ ని చదవటానికి, అధ్యయనం చేయడానికి పెట్టారు. కానీ ప్రస్తుతం ఇప్పటి వరకు అది సఫలీకృతం కాలేదు. ఎందుకు అంటే భూకంపం సంభవించిన తర్వాతే మనకు తెలుస్తున్నాయి, కానీ భూకంపం రాకముందర అలాంటి సంకేతాలు క్షుణ్ణంగా మనం చూసి చెప్పగలిగే ఆ సిగ్నల్స్ ఇప్పటి వరకు రికార్డ్ చేయలేదు. గతంలో చైనాలో ఒక భూకంపాన్ని ప్రిడిక్ట్ చేశారు, కానీ అదే మళ్ళీ పక్కన ప్రదేశంలో వాళ్ళకి భూకంపం వస్తే వాళ్ళు ప్రిడిక్ట్ చేయలేరు. సో ఒకటి మనకి అంటే ఇప్పుడు ఉన్న పళంగా వచ్చేయచ్చు అంటారు భూకంపాలు, దాన్ని ముందుగా పసిగట్టే పరిస్థితి లేదంటారు, అంతేనా? ఉన్న పలంగా ప్రతి చోట భూకంపాలు రావు. 90% మనకి తెలుసు భూకంప ప్రదేశాలు ఎక్కడో, ఎంత తీవ్రతతో వస్తాయి, ఎలాంటి భూకంపం సంభవించవచ్చు, ఎంత లోతులో సంభవించవచ్చు. 90% ఆఫ్ ది ఏరియాస్ మ్యాప్ అయిపోయింది. ఇప్పుడు హిమాలయ పర్వతాలు మీరు నన్ను అడిగారు అనుకోండి, అక్కడ భూకంపాలు సంభవిస్తున్నాయి. గత 125 ఏళ్ళ నుంచి చూస్తే మనకి 7.5 తీవ్రత కన్నా అధికమించి ఒక 5 భూకంపాలు మనం రికార్డ్ చేసాం. బీహార్, నేపాల్లో కూడా మనం రికార్డ్ చేసాం. సో ఆ ప్రదేశాల్లో మనకి అంత మ్యాగ్నిట్యూడ్ వచ్చే ఆస్కారం ఉందని మన అందరికీ తెలుసు.
కానీ ఎక్కడ ఎప్పుడు అనేది ఏ సమయం అనేది మనం చెప్పలేం. అందుకే భూకంపాలు మనుషుల్ని చంపవు. కట్టడాలు నిర్మాణాలు భూకంపం ఏదైతే ప్రకంపనలు వస్తాయి దాన్ని తట్టుకోగలిగితే మనం Hmm. భూకంపం నుంచి అసలు భయపడే అవసరమే లేదు. సో ఇప్పుడు మనం చూసారు వాళ్ళు జపాన్లో న్యూక్లియర్ పవర్ స్టేషన్ ఆటోమేటిక్గా స్విచ్ ఆఫ్ అయిపోయింది. సో అలాగే బుల్లెట్ ట్రైన్లు ఆటోమేటిక్గా ఆగిపోయింది. సో ప్రతి ఒక్కదానికి సాంకేతికంగా మనం భూకంపం నుంచి తట్టుకునే దానికి ఎంత రీసెర్చ్ జరుగుతుంది ఆల్ ఓవర్ ది వరల్డ్ అంటే దాన్ని మనం అవగాహన పెంపొందించి దాన్ని అవలంబించాలి. ఎప్పుడైతే మనం అవలంబిస్తాం, ఇప్పుడు అక్కడ కట్టడాలు మనం కూలిపోయినాయని చూస్తుంటే అవి ఓన్లీ సర్టన్ స్ట్రక్చర్స్, అన్ని స్ట్రక్చర్స్ కూల్లేదు. వాళ్ళ బ్రిడ్జెస్ బాగానే ఉన్నాయి, వాళ్ళ డ్యామ్స్ అక్కడ బాగానే ఉన్నాయి. సో ఏమిటి అంటే ఎప్పుడైతే భూకంపం ప్రకంపనాల్ని అనుసంధానం చేసుకుని మన కట్టడాలు కట్టలేదో అవి కూలే ఆస్కారం ఎక్కువ ఉంటాయి. ఓకే సార్, ఇప్పుడు భారతదేశం పరిస్థితి ఏంటి సార్? మనకి చాలా తక్కువ ఉండే అవకాశం ఉంది. ఉంటే నార్త్లోనే అక్కడక్కడ అప్పుడప్పుడు మనం వింటూ ఉంటాం. నేను భారతదేశం గురించి మీకు చెప్తే సైస్మిక్ జోనింగ్ మ్యాప్ ఆఫ్ ఇండియా అంటారు. అంటే ఎంత తీవ్రతతో భూకంపం వచ్చినప్పుడు భూప్రకంపనం రావచ్చు అనేది ఒక 4 జోన్స్లో డివైడ్ అయి ఉంది ప్రస్తుతం. అది రివిజన్ అవుతుంది త్వరలోనే. మ్మ్. ఆ చిత్రపటం ప్రకారంగానే మనం చూస్తే 60% మన భూగోళం అది ఇండియన్ ప్లేట్లో భారతదేశం 60% మోడరేట్ టు సివియర్ షేకింగ్కి ఎక్స్పీరియన్స్ కావచ్చు. అంటే 60% ఆఫ్ ది ఇండియన్ ల్యాండ్ మాస్, అది ఎంత ఎక్కువ మీరు అర్థం చేసుకోవాలి. అవును. ఫార్చునేట్లీ మనకి ఏమిటంటే ఇలాంటి పెద్ద భూకంపాలు మనకి ఏవైతే మనం జపాన్లో చూస్తున్నామో అలాంటివి తరచుగా రావటం లేదు గనక మనకి అంత ప్రాబ్లం లేకపోయింది. కానీ రేపు వచ్చినా కూడా దాన్ని తట్టుకునేటట్టు అధ్యయనాలు జరుగుతున్నాయి. కట్టడాలు నిర్మాణాలు ఎలాంటివి చేయాలి, ఎలా చేయాలి, రేపు ప్రకంపనలు వస్తే ఎలా తట్టుకోవాలి, మ్మ్. వాటిపైన మన ఈ భారతదేశంలో కూడా చాలా రీసెర్చ్ జరుగుతుంది. అయితే సార్, దక్షిణ భారతదేశంలో అసలు ఏమైనా చరిత్ర ఉందా? గత కొన్ని దశాబ్దాలుగా కావచ్చు, ఏమైనా ఉందా ఇక్కడ భూకంపం వచ్చినట్టుగా? మనకి దక్షిణ భారతదేశంలో చూస్తే 1993లో కిలారి ఎర్త్క్వేక్ 6.3, 1967లో మనకి కొయినా ఎర్త్క్వేక్ 6.3. ఇవి ఇన్స్ట్రుమెంటల్లీ రికార్డెడ్ ఎర్త్క్వేక్స్, అంటే ఇవి జరిగాయి దక్షిణ భారతం. మనం ఇంకా కాస్త దక్షిణానికి వెళ్తే ఏదైతే బెల్లారి దగ్గర 1841, కరెక్ట్గా నాకు ఈ ఇయర్ గుర్తు రావట్లేదు, అక్కడ ఒక మోస్తార్లో ఒక భూకంపం వచ్చిందని, 1900లో కొడైకెనాల్ దగ్గర వచ్చిందని, ఇలాంటి మన దగ్గర కొన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయి. సో సౌత్ ఇండియాలో మనకి భూకంపాలు తరచుగా రాకపోయినా అప్పుడప్పుడు మనకి గతంలో మన హిస్టరీలో చూస్తే 6 మాగ్నిట్యూడ్ ఎర్త్క్వేక్స్ వచ్చాయని మనకి తెలుసు. అదే సార్. సార్, ఫైనల్గా చెప్పండి, ప్రభుత్వాల తరఫున ఎలాంటి చర్యలు ఉండాల్సిన అవసరం ఉంది? ఇట్లా భూకంపాలు సంభవించినప్పుడు ప్రాణ నష్టాన్ని మ్యాక్సిమం తగ్గించడానికి ఎలాంటి కృషి అవసరం ఉందంటారు? గవర్నమెంట్ తరఫు నుంచి రెగ్యులేటరీ మెకానిజం అనేది స్ట్రెంగ్తన్ చేయాలి. అంటే ఏమిటంటే మనకి నేను ఏదైతే సైస్మిక్ జోనింగ్ మ్యాప్ అన్నానో ఆ సైస్మిక్ జోనింగ్ మ్యాప్ నుంచే మనం రేపు భూకంపం ఇంత తీవ్రతతో వస్తే తట్టుకునేటట్టు మన నిర్మాణాలు కట్టడాలు చూసుకోవాలని మనకి తెలుసు. కానీ దాన్ని ఎన్ఫోర్స్ చేసేది ఎవరు? ఫస్ట్ ప్రభుత్వం, అంటే లోకల్ బాడీస్, మున్సిపాలిటీ. 2, ప్రజలలో కూడా అవగాహన ఉండాలి. ఇప్పుడు మ్మ్. భూకంపాన్ని తట్టుకుని మన ఇల్లు నిర్మాణం చేసేటప్పుడు మనం దాన్ని ఆ టెక్నాలజీని తీసుకుంటే 10% పెరుగుతుంది కాస్ట్లో. కానీ చాలా మందికి ఏంటి, అరే మన లైఫ్ టైంలో భూకంపం రాదండి, దాని బదులు వేరే మనం ఏం చేసుకోవచ్చు కదా అనే ఒక ఇది ఉంది. ఇప్పుడు భూకంపం చిన్న అలికిడైనా భయపడతాం, ఎందుకంటే అది ఏమిటి, ఎలా, ఎక్కడ, ఎంత తీవ్రత తెలియదు. అదే భూకంపానికి, అదే మనం పిడుగుపాటుకి డిఫరెన్స్ ఏమిటి? పిడుగుపాటు కూడా అప్పుడు కంపనాలు సృష్టిస్తుంది, శబ్దం కూడా వస్తుంది, కానీ మనకి తెలుసు ఎక్కడి నుంచి వచ్చింది. భూకంపం ఎంత లోతు ఏమిటి అనేది మనకి తెలియక, అవగాహన లేక మనం ఇవన్నీ సీరియస్గా తీసుకోం. సో గవర్నమెంట్ అవుట్ రీచ్ చేయాలి, ప్రజలు కూడా దాన్ని సీరియస్గా తీసుకోవాలి.
ఇది గవర్నమెంటే కాదు, నేను రేపు ఇల్లు కట్టుకుంటుంటే ₹1 కోటి నేను దానిపైన ఖర్చు పెడుతుంటే రేపు ఫ్లడ్ నుంచి ఎలా నేను తట్టుకోవాలి, భూకంపం నుంచి నేను ఎలా తట్టుకోవాలి అనే ఆలోచన ఉండాలి. ఓకే. అది మీ ద్వారా ఇవన్నీ మీరు ప్రోగ్రామ్స్ చేసి దీన్ని టెక్నాలజీని ఎలా సమకూర్చుకుని జపాన్ లాంటి దేశాలైనా వేరే దేశాలైనా ఎలా వాళ్ళు తట్టుకోగలిగారు, వాళ్ళకి అవును. లాస్ ఆఫ్ లైఫ్ ఎలా తగ్గించుకున్నారో అది మనది. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్పి దీంతో ఎండ్ చేద్దాం. 1993 కిలారి ఎర్త్క్వేక్ 6.3 మ్యాగ్నిట్యూడ్ తెల్లవారుజామున 2:45, 50 వచ్చింది. యాజ్ పర్ ఒఫీషియల్ ఎస్టిమేట్స్ 10,000 మంది చచ్చిపోయారు. 1994లో అదే తీవ్రతతో శాన్ ఫ్రాన్సిస్కో, ఒక 16,000 కిలోమీటర్ల దూరంలో మన దగ్గర నుంచి శాన్ ఫ్రాన్సిస్కోలో నార్త్ రిడ్జ్ ఎర్త్క్వేక్ అని వచ్చింది. ఇదే తీవ్రత, అదే సమయం, అదే లోతు, అన్ని పారామీటర్స్ సేమ్. కానీ అక్కడ ప్రాణ నష్టం ఎంతండి? 20-30. దాంట్లో ఒక ఫ్రీవే కూలి ఒక 20 మంది పోయారు. 10 మందికి గుండెపోటు వచ్చి భయంతో పోయారు. ఇళ్లల్లో ఉన్న వాళ్ళందరూ, ఎందుకంటే 84 తర్వాత కోడ్ చేంజ్ అయ్యి నిర్మాణాలన్నీ భూప్రకంపనాలు తట్టుకునేటట్టు కట్టడాలు చేశారు కనుక ప్రతి ఒక్కరు, అంటే ఇంట్లో ఉన్న వాళ్ళు దే కుడ్ సేవ్ దేర్ లైఫ్స్ అనే ఒక పెద్ద ఉదాహరణ. ఇలాంటి చాలా స్టోరీస్ ఉన్నాయండి. ఓన్లీ థింగ్ ఏమిటంటే మనకి సమయం లేదు ఇవన్నీ తెలుసుకోవటానికి. ఓకే. మంచి సమాచారం ఇచ్చారు నగేష్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం.